హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద రైస్ కపుల్. ఈరోజు మనం చేయబోతున్న వీడియో గోంగూర చికెన్. ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో ఈ గోంగూర చికెన్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక గోళం తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని క్లీన్ చేసుకున్న గోంగూరని యాడ్ చేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టుకోండి. ఈ గోంగూర మొత్తం మగ్గేంత వరకు మనం మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. గోంగూర బాగా మగ్గిన తర్వాత ఒక్కసారి మూత ఓపెన్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇంకా కొన్ని వాటర్ ఉన్నట్లయితే ఇంకొంతసేపు ఈ గోంగూర అనేది మగ్గించుకోండి. ఈ నీరు అనేది ఇమిరిపోయేంత వరకు మనం ఈ గోంగూర అనేది కుక్ అవ్వనివ్వాలి. చూడండి, నీళ్ళు మొత్తం ఎమిరిపోయి ఆయిల్ అనేది పైకి తేలేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గోంగూరని పక్కన తీసుకొని పెట్టుకోండి. ఈ గోంగూరని మీరు మిక్సీకైనా వేసుకోండి, లేకపోతే ఒక స్పూన్తో స్మాష్ అయినా చేసుకోండి. సేమ్ గోళంలోనే ఒక 3 to 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ జీరా, చెక్క, లవంగాలు, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేయండి. ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 3 పచ్చిమిర్చీస్ కూడా నిలువుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత అందులోకి 1 రెబ్బ కరివేపాకుని క్లీన్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి. అలాగే 1 టమాటా పండు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేయండి. ఈ టమాటా పీసెస్ అనేవి బాగా మగ్గనివ్వాలి, స్మూత్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం క్లీన్ చేసుకున్న చికెన్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసి ఈ మసాలా మొత్తం చికెన్కి బాగా పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ కారం కూడా చికెన్కి మొత్తం పట్టేలా మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసి మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు ఈ ఆయిల్లోనే చికెన్ని కుక్ అవ్వనివ్వండి. 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసుకొని మళ్ళీ ఒకసారి చికెన్ని బాగా మిక్స్ చేసి ఇంకొక 5 మినిట్స్ వరకు మూత పెట్టుకొని మళ్ళీ ఆయిల్లోనే బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇలా చేయడం వల్ల చికెన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న గోంగూర పేస్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ గోంగూర పేస్ట్ అనేది చికెన్కి బాగా పట్టేలా మిక్స్ చేసుకోండి. సో గోంగూర చికెన్ అనేది తినేటప్పుడు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. ధనియా పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చికెన్ని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోండి. ఇలా 70% వరకు కుక్ అయిన తర్వాత అందులోకి 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి గ్రేవీ కోసం. మీకు గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే 1 గ్లాస్ వరకు యాడ్ చేసుకోవచ్చు. ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇంకొక 5 మినిట్స్ తర్వాత ఇలా చికెన్లోంచి ఆయిల్ తేలుతూ ఉంటుంది. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని గోంగూర చికెన్ అనేది సర్వ్ చేసుకోండి. టేస్టీ గోంగూర చికెన్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.